ప్రకాశం జిల్లాలో టీడీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ఆరోపించారు. ఒంగోలు, గిద్దలూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులన్న కారణంతో 20,000కు పైగా ఓట్లను తొలగించారని అన్నారు. ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలపై పోరాటం చేస్తామని, అవసరమైతే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటున్న అన్నా రాంబాబుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గిద్దలూరు, ఒంగోలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్ లిస్టులో అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గిద్దలూరు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఉన్నారు. ఆయన ఈ ఓటర్ల అక్రమాల మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఓటర్ల అక్రమాలు ఏదైతే ఒంగోలు హెడ్ క్వార్టర్లోను గిద్దలూరును అత్యధికంగా జరిగినట్టుగా సమాచారం ఉంది. మీ కాన్స్టిట్యున్సీలో అసలు ఓటర్ల అక్రమాలు ఎలా జరిగాయి అనుకుంటున్నారు? గిద్దలూరు నియోజకవర్గంలో సుమారు ఒక 28,000 ఓట్లు డిలీట్ చేసినారు. దాంట్లో నాకు తెలిసి ఒక 7,000 ఓట్లు చనిపోయినాయి, లేకపోతే ఊర్ల నుండి పక్కకు పోయినాయి ఉండొచ్చు. అంటే ఒక 20,000 ఓట్లు అక్రమంగా తొలగించినారనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అట్లనే ఈ రేషియో నిష్పత్తి ప్రకారము యాడ్ చేసేదాని కొరకు సుమారు అంతే నెంబరింగ్ తోటి యాడింగ్ చేసినారు. ఆ యాడింగ్ చేసిన దాంట్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళయో ఇంకొకటో ఒక చోట ఉన్నా కూడా ఇంకొక ప్రదేశంలో యాడ్ చేసి ఆ పర్సంటేజ్ ఫిలప్ చేసినారు. దీని మీద నేను మొత్తం సమాచారం అంతా తీసుకుంటున్నాం. దాని మీద గౌరవ కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్ వారికి, మానవ హక్కుల సంఘానికి, కోర్టు గడప కూడా తొక్కేదానికి, తట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా ఇచ్చేసేదానికన్నా, ప్రజాస్వామ్యాన్ని ఇంత కూని చేసేదానికన్నా వీళ్ళు నియంత పాలన పెట్టుకుంటే పోతుంది. ఇప్పుడు 20,000 ఓట్లు తొలగించారంటున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి పడవని వాళ్ళు నిర్ధారించుకున్నారా? ఎలా నిర్ధారించుకున్నారు? అధికారులను అడ్డం పెట్టుకొని ఈ రీతికి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు పడవనేటువంటి భావంతోనే కదా తీసేస్తుంది. ఓట్లు పడతాయంటే ఎందుకు తీసేస్తారు? పడతాయనుకున్న వాటే కదా 2-3 ఓట్ల కింద మళ్ళీ వాళ్ళు యాడ్ చేస్తునింది. అవన్నీ గమనించుకోవాలిగా. ఖచ్చితంగా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఓటర్లు, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగిస్తూ ఉన్నారు అనేది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంటే మీ పోరాటం ఎలా ఉంటుంది? ఇది ప్రత్యక్షంగా ఆందోళన చేయబోతున్నారా, లేకపోతే న్యాయస్థానాలని ఒకే పంత ఎంచుకుంటున్నారు? అన్నీ చేస్తాం. ఇప్పుడు గతంలో నేను ఏ పార్టీలో లేని రోజే 23 మంది శాసనసభ్యులు పార్టీ మారిన దాని మీద వ్యతిరేకించి నిరసన తెలియపరుస్తూ కోర్టుకు వేసిన. ఈరోజు నాకు కొండంత అండ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ ఉన్నింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని ఉన్నా. ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే ఎందుకు వదిలిపెడతాం? ఒక ప్రజాస్వామ్యాన్ని ఇంత కూని చేస్తూ ఉంటే ఎందుకు వదులుతాం? ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుపోతాం, అధికారులను నిలేస్తాం, వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోతాం. ఎక్కడ తప్పులు జరిగినాయో ఆ తప్పులు సరిచేయమని చెప్పేసి కోరుతాం. మొత్తం మీద ప్రభుత్వం చేస్తే అరాచకాల మీద ఉద్యమం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్తున్నారు. త్వరలోనే ఈ ఓటర్లకు సంబంధించినటువంటి జాబితా సక్రమం చేయకపోతే మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్తారని చెప్పి అన్నా రాంబాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భట్టుతో శ్రీనివాస్, సాక్షి టీవీ.